శుభమస్తు. శ్రీరామ జయం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో భాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో భాతి అని వేద ప్రమాణం. ఒక చెట్టు ఏ విధంగా తన ఉనికి కారణంగా లభించేటటువంటి పళ్ళు పువ్వులు వీటి ద్వారా తన గుణాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేస్తుందో, అదేవిధంగా ప్రతి వ్యక్తి తను చేసేటటువంటి మంచి పనుల ద్వారా కీర్తిని గౌరవాన్ని ప్రపంచమంతా కూడా వ్యాపింపజేసుకోగలుగుతాడు. ఏ విధంగానైతే చెట్టు లేక మొక్క అందించేటటువంటి సువాసనలను ఎవరూ నియంత్రించలేరో, అదేవిధంగా మనం చేసేటటువంటి పనుల వల్ల వచ్చేటటువంటి కీర్తి అపకీర్తి మంచి చెడు వీటిని ఎవరూ నియంత్రించలేరు. కనుక మనమంతా మంచి పనులు చేద్దాం, మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా చేపడదాం. అందులో కానుగ చెట్టు ప్రధానమైనది. ఏ మంత్రమైనా స్వీకరించే సమయంలో మంత్రాధిష్టాన దైవం ఎవరైనా కూడా ఆ మంత్రం సులభంగా మనకు స్వాధీనం కావాలి. 6 న్యాసములతో అలాగే షోడశ విధానాలతో సాంగంగా సపరివారంగా మూలంతో, అంటే ప్రతి మంత్రానికి కీలకము, కవచము, అర్గళము, మూలము, ఇలా మంత్రాధిష్టాన దైవము, ధ్యానము అనే షడంగములతో పాటుగా 16 విధాలుగా ఆ మంత్రాన్ని స్వీకరించేటటువంటి క్రమంలో ఇవేవి తెలిసినా తెలియకపోయినా సులభమైన మార్గం, సంప్రదాయం అందించిన మార్గం కానుగ చెట్టు క్రింద కూర్చొని మంత్ర జపం చేయడం. ఏ మంత్రమైనా ఆ మంత్రానికి సంబంధించిన అంగన్యాస కరన్యాసాలు, అలాగే మంత్రాధిష్టాన దైవం, ఋషి, న్యాసములతో కూడా అన్నీ కలుపుకొని ఆ మంత్రాన్ని మనం జపం చేసే సమయంలో జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక, జన్మ పాప ఇలా ఈ అన్నింటిని తొలగించేటటువంటి దానికే జపము అని పేరు. కనుక అలా ఆ మంత్రాన్ని జపం చేసే క్రమంలో ఇవేవీ తెలియకపోయినా ఇంటి ప్రాంగణంలో ఒక్క కానుగ చెట్టు పెంచుకొని అది మొక్క పొద కాసింత ఎదిగేటటువంటి చెట్టు, ఆ కానుగ చెట్టు వాసనని పీలిస్తూ ఏ మంత్రాన్ని మనం అధ్యయనం చేసినా ఆ మంత్రం అత్యంత సులభంగా వేగంగా అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. సంపద కావాలి, శ్రీ సూక్త పారాయణ చేస్తే సంపద లభిస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత సృజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం 16 రుచులతో ఉండే ఈ సూక్తం సులభంగా మనం అనుగ్రహం పొందడం ఎలా? కానుగ చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని విన్నా లేక అధ్యయనం చేసినా లేక పారాయణం చేసినా మహాలక్ష్మి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే వేద సంబంధమైన, శాస్త్ర సంబంధితమైన, స్తోత్ర సంబంధితమైన శ్లోకం కావచ్చు, మంత్రం కావచ్చు, పద్యం కావచ్చు, నామం కావచ్చు, ఏదైనా కూడా కానుగ చెట్టు కింద సులభంగా మనం ఆ మంత్ర ఫలాన్ని పొందవచ్చు అని తంత్ర విభాగం తెలియజేస్తుంది. రసార్ణవ తంత్రం, శారదా తంత్రం అనే గ్రంథాలలో ఈ కానుగ చెట్టు ప్రస్తావన ఉంది. గురువంత్రం స్వీకరించేటటువంటి సమయంలో కానుగ చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ క్రమంలో కొన్ని తాంత్రిక విద్యలు, అఘోర సంబంధిత క్రియాకలాపాలు ఆచరించాలి అంటూ ఆ తంత్ర గ్రంథాలు వివరించినప్పటికీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి భక్తి మార్గంతో సులభంగా సౌమ్యంగా సత్వగుణాన్ని అభిలషించేటటువంటి విధానంలో సత్వగుణంతో సాత్విక బుద్ధితో భస్మాన్ని, కేవలం భస్మాన్ని మాత్రమే, కుంకుమ లేకుండా నుదుట మాత్రమే ధరించి ఏ మంత్రాన్ని మనం జపం చేసినా, ఏ నామ మంత్రాన్ని మనం అనుష్ఠించినా లేక ఆ మంత్రాన్ని మనం స్వాధీనం చేసుకునే నిమిత్తమై అధ్యయనం చేసినా కానుగ చెట్టు పైనుంచి వచ్చేటటువంటి గాలి కారణంగా సులభంగా ఆ మంత్రం మనకు లభిస్తుంది. పర్యావరణంలో ఉండేటటువంటి దుష్ట సంప్రదాయాలను, దుష్ట శక్తులను, దుష్టమైనటువంటి గాలిని, అనారోగ్యాన్ని కలిగించేటటువంటి ఊహలను, ఆలోచనలను స్వీకరించేటటువంటి శక్తి కానుగ చెట్టుకు ఉంది.
అది మహావృక్షం కాదు సుమా, అధిరోహిస్తే విరిగిపోతుంది సుమా, అయినా కూడా చూడడానికి మహావృక్షంలాగా ఉండేటటువంటి ఈ కానుగ చెట్టు ఎంత చల్లదనాన్ని ఇస్తుంది అంటే, ఒక్క మంత్రం మనం చదివితే ఆ మంత్రాన్ని చదివిన కారణంగా మన మనస్సు ఎంత సాంత్వన పొందుతుందో, ఎంత ప్రశాంతత చెందుతుందో, అంతకు 10 రెట్ల ఆ ప్రశాంతత ఈ కానుగ చెట్టు కారణంగా లభిస్తుంది. కనుక పూర్వపు ఋషులు ఋష్యాశ్రమంలో అనేక విధములుగా తమ నివాస స్థానాన్ని కేంద్రీకృతం చేసినప్పటికీ ఆశ్రమానికి చుట్టూరా తప్పనిసరిగా కానుగ మొక్కలను వృక్షాల రూపంలో ఉండేటటువంటి వీటిని పెంచి పోషించేటటువంటి వారు. కానుగ చెట్టు ఆకులను ఏ జీవి స్వీకరించదు, ఏ ప్రాణి స్వీకరించదు. కానీ మన దేహంలో ఉండేటటువంటి దుష్ట సంబంధమైన ఊహలను మంత్రపూర్వకంగా గ్రహించేటటువంటి శక్తి ఈ కానుగ చెట్టుకు ఉంది. అయితే నేటి కాలంలో గృహ ప్రాంగణాలలో పర్యావరణ సంబంధంగా కానుగ చెట్టు పెంచకూడదు అనేటటువంటి అపోహ లోకంలో ఉంది. అది అపోహ మాత్రమే. శ్రీకృష్ణ వాస్తు అనే వాస్తుశాస్త్ర గ్రంథంలో శంకువు సిద్ధం చేసే సమయంలో ఆ శంకువు కానుగ చెట్టుతో చేసినది అయి ఉంటే ఆకర్షణ కలిగించే శక్తి కలిగి ఉంటుంది అని వర్ణింపబడి ఉంది. ద్రవ్యాకర్షణ, ధనాకర్షణ, సంపదలను ఆకర్షించే శక్తి కానుగ చెట్టుకు ఉంది. కనుక శ్రీకృష్ణ వాస్తు అనే ఆ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే గ్రంథ ఆధారం ద్వారా నిరభ్యంతరంగా చెప్పవచ్చు, ప్రతి ఇంటిలో కూడా కానుగ చెట్టును పెంచుకోవచ్చు. అయితే ప్రధాన ద్వారానికి ఎదరగా ఉండరాదు. అలా ఉంటే 82 రకాలుగా ఉండేటటువంటి వేధలలో వృక్షవేధ అంటూ శాస్త్రం నిషేధించింది. వృక్షవేధ అనేటటువంటి ఆ వేధ కారణంగా చెట్టు పెంచకూడదు అనే నియమాన్ని సూచిస్తూ నేటి కాలంలో పలువురు ఇంటి ప్రాంగణంలో ఇలా కానుగ చెట్టు పెంచకూడదు అని చెప్పడం ఇది అపోహ మాత్రమే. ప్రధాన ద్వారానికి ఎదరగా ఉండకూడదు, అలాగే ఇంటికంటే మించి ఎదగకూడదు ఏ మొక్క అయినా కూడా. కనుక ఇంటికి సంబంధించినంత మేరకు ఉత్తరం వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ, వాయవ్య దిగ్భాగంలో కానీ ఇంటి ఎత్తుకు అంతకంటే పైకి ఎదగకుండా ఈ కానుగ చెట్టును నియంత్రణ పద్ధతులతో పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, సమస్త సంపదలు లభిస్తాయి అని మనకు కృష్ణవాస్తు అనే గ్రంథం వివరిస్తుంది. ఇంటికి చుట్టూరా ఉండేటటువంటి కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ బయట ఈ మొక్కను తప్పకుండా పెంచవచ్చు. అలాగే కానుగ నూనె వంటలలో వినియోగించరాదు, కానీ దీపారాధనలో వినియోగించినట్లయితే ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి ఈ కానుగ నూనెకు ఉంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం లేదు, స్వార్జితం కష్టంతో సంపాదించిన ఈ ధనం తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఇప్ప నూనె, కానుగ నూనె, ఆముదం, హేరండము అని పిలుస్తాం. ఈ మూడింటిని సమానంగా మేళవించి మూడింటిని కలిపినటువంటి తైలాన్ని సిద్ధం చేసుకొని శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తదుపరి పూజాగృహంలో కావచ్చు, సమీపంలో ఉండే ఆలయాలలో కావచ్చు, ఆలయంలో అయితే ధ్వజస్తంభం దగ్గర మాత్రమే ఉత్తరం వైపు చూచే విధంగా దీపాన్ని వెలిగించినట్లయితే అలా ఈ కానుగ నూనెతో దీపం, ఆముదము అలాగే ఇప్ప నూనె కలిపి వెలిగించిన ఆ పుణ్య ఫలం బలం కారణంగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది, రుణం తిరిగి మనం స్వాధీనం చేసుకోగలుగుతాం అనేటటువంటి సంప్రదాయాన్ని కూడా ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా ఒక పరిష్కారంగా తెలియజేస్తుంది. వంటలలో కానీ మరొక విధంగా కానీ ఉపయోగించినటువంటి ఈ కానుగ తైలం ఆధ్యాత్మికంగా అద్భుతంగా పనిచేస్తుంది. ధనాన్ని వశీకరణగా మనకు స్వాధీనం చేసేటటువంటి శక్తి కానుగ నూనెకు కూడా ఉంది. అపారమైన మంత్రబలంతో అద్భుతమైన ధనాన్ని అందించేటటువంటి శక్తి గల కానుగ మహావృక్షం కాకపోయినా కూడా చెట్టు అన్న పేరిట గుర్తింపు కలిగి ఉన్న నేపథ్యంలో అమృత వృక్షం అయి ఉన్నది. కనుక ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం వైపున పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం.